人敞开，水池里面饮。సో ఇదే వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ స్టేషన్ అనమాట. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ నుంచి లుక్ అనమాట. సో దీని ముందే ఒక చర్చ్ ఉంది. సో ఈ చర్చ్ చూడండి ఎగ్జామ్ ఉంది కదా. సో ఇదే అనమాట ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ రైల్వే స్టేషన్. సేమ్ ప్యాలెస్ టైప్ ఉంది కదా. ఓకే, ఇక్కడైతే ఒక దగ్గర టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాం అనమాట. సో మన రూమ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ బట్ స్టేషన్ అని ఫ్రెష్ అప్ అయినాం. సో ఇక్కడైతే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాం. ఏం చేస్తున్నారు? చలో మనం అయితే ఫస్ట్ టిఫిన్ చేద్దాం. టిఫిన్స్ కంటే ఎక్కువ స్టోరీస్ అవుతున్నాయి పెట్టుడుగా. సో గైస్ బబ్లు అయితే టిఫిన్ సెంటర్ పట్టుకొచ్చిండు. మన గణేష్ టిఫిన్ సెంటర్ పెట్టారు. ఆర్మూర్ గణేష్ టిఫిన్ సెంటర్ ఇక్కడైతే ఒక దోశ చెప్పిండు. సో టేస్ట్ చేద్దాం అన్నారు. సో టేస్ట్ చేసినాక బాగుంటుంది. ఇంకా అన్ని చెప్పుకొని తిందాం. సో ఇది వచ్చేసి మన స్టేషన్ అపోజిట్ అన్నమాట. సో చూద్దాం ఎట్లా టేస్ట్ వచ్చేసి. బాగుంది బ్రో, ఒక్కసారి తినొచ్చు అంతే. కానీ మన ఆర్మూర్ అంతా అయితే కష్టం. చాలా టిఫిన్స్ పెట్టారు. హైదరాబాద్ వెళ్ళి వచ్చి మన దగ్గర తింటారు. సో మన దగ్గర అయితే ఇప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఇక్కడ సో గైస్ మన రూమ్ వచ్చేసి ఇదే అన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సిఎస్ఎంటీకి దగ్గరలోనే ఉంది. సో గోల్డెన్ హోటల్. చలో ఇప్పుడైతే 5 మెంబర్స్కి ఇదే రూమ్ అనమాట. ఆల్మోస్ట్ 3000 చెప్పారు. అట్లా చేసి మనమైతే 2300కి ఫైనల్ చేసేసాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి ముంబైని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఆల్మోస్ట్ నిన్న 4కి వెళ్తే ఇప్పుడు రీచ్ అయినాం అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 9 అట్లా అవుతుంది అనమాట. సో ఇదే అనమాట రూము. ఒక 2 బెడ్స్ ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. సో ఈజీగా 5 మెంబర్స్ అయితే ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఒకసారి వాష్రూమ్స్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి వాష్రూమ్స్. ఓకే ఫైన్. ఇక్కడ ముంబైలో ఇంత క్రౌడీలో ఇదైతే ఓకేగా. సో ఇంకా మాక్సిమం 2000కి ట్రై చేసాం. సో ఇదైతే బెటర్ అనేసి సో ఫైనల్ ఇదైతే తీసేసుకుందాం. చలో గైస్ మనమైతే ఫ్రెష్ అప్ అయినాకనైతే కలుసుకుందాం. ఆల్ రైట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ అక్షయ్ బన్ను. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాం. బయటకు వెళ్దాం అనుకుంటే వర్షం అయితే లైట్గా పడుతుంది. సో ఏదేమైనా బయటకు వెళ్ళాం తప్పదు కాబట్టి సో అట్లా వెళ్తున్నాం అనమాట. సో వరుణ్ అయితే వెళ్దామా? చలో. సో గైస్ ఇదే అన్నమాట మా హోటల్ వచ్చేసి. మ్యాక్సిమం వే అయితే మరీ ఇంత చిన్నగా ఉంది. సో ముంబైలో ఓకే బెస్ట్ హోటల్ అంటే చెప్పచ్చు. అంటే ఈ ముంబైలో ఓకే ఇదైతే. సో ఇది వచ్చేసి రిసెప్షనిస్ట్ అనమాట. సో ఈ సందులోకి వెళ్తే లాస్ట్లో మన రూమ్ వచ్చేసి. చలో ఇప్పుడైతే మరి ఎటు వెళ్దాం అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. సో ఇక్కడ క్యారీ చేయడానికి బ్యాగు, ఇంకా కెమెరా ప్లస్ ఇంకా గోప్రో సెటప్ ఉంది. సో లోపల ఎంత నీట్గా ఉందో, బయట అంత చెండాలంగా ఉందో. సో చూపిస్తారు చూడండి. సో లోపల ఎంత నీట్గా ఉందో, బయట అంత చెండాలంగా ఉంది. చూస్తుంది అసలు ముంబై అంటే ఇట్లా ఉంటుంది. ఇవన్నీ ఏందో ఏం అర్థం అవ్వట్లేదు అసలు. మరి దట్టి ఉంది కదా ముంబై అంటే. అబ్బో అస్సలు కష్టం, అస్సలు స్టే చేయలేం. ఇది వచ్చేసి బయట జస్ట్ ఇట్లా, లోపల చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇట్లా ఉంటా అన్నమాట ముంబై వచ్చేసి. సో గైస్ డోర్కి అయితే లాక్ వేసేసాం. చలో ఇప్పుడైతే నేను ఇంకా వాళ్ళని అయితే వెళ్తున్నాం. మన బబ్లు, దయానంద్, మారుతి బ్రో అయితే కింద వెయిట్ చేస్తారు. సో వర్షం అయితే చాలా పడుతుంది. మేబీ ఎట్లా అవుతుందో చూడాలి. సో ఇది వచ్చేసి ఇట్లుందన్నమాట. లోపల ఎంత నీట్గా ఉందో ఒకసారి బయట చూడండి ఎంత దట్టి అంటే. అమ్మో ఇది చూడండి, మరి విపరీతంగా స్మెల్, ఘోరంగా స్మెల్ వస్తుంది తెలుసు అసలు. రూమ్ వస్తుంది. రూమ్ అయితే ఓకే. రూమ్కి అవుట్ ఆఫ్ 5కి 5 ఇవ్వచ్చు. బట్ బయట అయితే చాలా చెండాలంగా ఉంది తెలుసా. వర్షం పడుతుంది, బయట ఎట్లా అవుతుందో తెలీదు. సో ఇదే వచ్చేసి మన ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ కూడా చూడండి ఎంత చిన్నగా ఉంది అసలు. వరుణ్ ఎట్లుంది ఫస్ట్ డే ఇన్ ముంబై? వాడు ముంబై అన్నాడు. ఎట్లుంది? ఓకేనా ముంబై? ఇట్లా బాగున్నారు కానీ ఇంత చర్చిస్తుంది. ఇట్లా ఉంటాయి ముంబై అంటే మరి. సో ఇది వచ్చేసి మెయిన్ సిటీ ఆఫ్ సెంట్రల్. సో నాకు తెలియదు అంటే అన్నిటికీ మధ్యలో ఇదట సిఎస్ఎంటీ అంటే ముంబైలో పెద్ద స్టేషన్. నాకు కూడా తెలియదు, మన దైనంది బాగా చెప్తే నాకు కూడా తెలిసింది. సో గైస్ ఒకసారి చర్చ్ చూడండి. చర్చ్ నేమ్ ఏముందో ఒకసారి మీరు ఇక్కడ ఈ చర్చ్ కనుక మీరు చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి చర్చ్ నేమ్ ఏందనేది.
సో వీడే అనమాట ముంబైలో నేను నా తమ్ముడు. దీని పేరు వచ్చేసి ఆదిత్య, ఇంకొకటి వచ్చేసి దిలీప్ ఉంటాడు. సో వాడైతే కొద్దిగా స్టడీస్ లో బిజీ ఉంటాడు. సో వీడైతే వచ్చింది అనమాట. ఎట్టున్నావు? బాగున్నావు? నేను మంచిగా ఉన్నా. వరుణాన్ని తీసుకో. వరుణ్ అన్నిట్లలో ఉంటాడు. ఏమైంది? సిగ్గుపడాడు అట్లా ఉంటాడు. సో గైస్ ఇది వచ్చేసి బాంద్రా సీలింగ్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం కపుల్స్ అందరు ఉంటే మేము ఫ్రెండ్స్ తో వచ్చినాం. అట్లుంటాయి కథ. సో గైస్ ఇక్కడైతే కాసేపు కొన్ని రీల్స్ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. సో గైస్ మన పక్కనే బీచ్ అన్నమాట. ఇది బీచ్ కాదు కదా, ఇది చెరువు, ముంబై చెరువు. సో గైస్ రైట్ నో మనం వచ్చేసి బాంద్రా సీలింగ్ దగ్గర ఉన్నాం కదా. సో అక్కడికి వెళ్ళి కెమెరా తీసుకొని కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని రీల్స్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాం. చలో గైస్ ఇక్కడైతే ఫస్ట్ వడాపావ్ తినేసి అటు బీచ్ సైడ్ వెళ్ళేసి కాసేపు వ్యూ చూసి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వడాపావ్ తిందాం. ముంబై మొత్తం చేంజ్ అయిపోయింది కదా, అంత మజా వస్తలే తిరుగుతే. చిన్నప్పుడు అన్న మజా వేరుంటది. అది వైపు ఇక హైదరాబాద్ మంచి అనిపించింది, కానీ ఇక్కడ మొత్తం స్మెల్ ఘోరంగా ఉందిరా. స్మెల్ మేము తీసుకున్న హోటల్ ఎట్లుంది తెలుసా, ఎగ్దామ్ ఉంది. లోపల ఏరియాలో కూడా మంచి ఏరియా ఉన్నాయి, లోపల మస్తు ఉంది, బయట మొత్తం ఎగ్దాం కన్నా ఉంది తెలుసా, అట్లుంది. హాయ్ బోలో. ఇక్కడ ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అందరు హాయ్ చెప్తారు, వాళ్ళ హోటల్కి వస్తారేమో అని చూస్తున్నట్టున్నారు. అంతేగా. సో గైస్ వడాపావ్ తిన్నాం, చల్లగా ఉంది, అంతే బాగాలేదు. సో గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చినాం. సో ఇది వచ్చేసి బాంద్రా బ్యాండ్ స్టాండ్ అంట. సో గైస్ ఇక్కడనైతే గేట్ క్లోజ్ చేసారు. ఇది వచ్చేసి 4 ఓపెన్ అయితే అంట. సో ఇక్కడైతే కొద్దిగా ఫొటోస్ చూద్దామని మన వాళ్ళు అయితే ఫొటోస్ కి రెడీ అవుతారు. సో గైస్ ఇక్కడైతే ఒక 2 ఫొటోస్ దిగేసాం. కవ్వించి కను మరుగయ్యావే, ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా, నీ పిచ్చి ఊహల్లో తిరుగుతున్నానా, చేసావా నాతో కాలయాపన, నా ప్రాణమా నా ప్రాణమా నీ కోసమే నేనున్నానమ్మా. గైస్ ఇప్పుడైతే మన రీల్స్ అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. చలో ఇక్కడైతే లొకేషన్ అయితే మంచిగా రీల్స్ అయితే తీసేసాం కొన్ని. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అయితే మనం అక్కడ ఏం చేస్తాం ఏంటి అనేది అక్కడ చూపిస్తా. 别墅里面敞开，水池里面银龙鱼。我送阿硕茶具，他研磨下笔，直接给我4个字算大展宏图。大事亲手提笔字，大展宏图，搬来放在办公室。哎，大展宏图，员工都点头。有料，鸿运不能总是当头，因为సో గైస్ ఇది అన్నమాట లాగు. సో మ్యాక్సిమం అప్పటి నుంచి షూట్ చేయలే కరెక్ట్, ఎందుకంటే గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. సో గైస్ ఇది అన్నమాట మన Day 1 ముంబైలో.